జై ఆర్‌సీఎం. జయాన్సీం సార్. నేను విశాలాక్షి నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. ఓకే. అయితే మీరు ఆర్‌సీఎంలో జాయిన్ మీ ఇష్టంతో అయ్యారా? లేకుంటే ఎవరి ఫోర్స్‌తోనైనా ఆర్‌సీఎంలో జాయిన్ అయ్యారా? యాక్చువల్‌గా నా ఫ్రెండ్ చెప్పిందని ఇంక తను ఏదో కొంచెం హెల్ప్ అని నేను జాయిన్ అయ్యాను సార్. దాని గురించి అయితే నాకేం తెలీదు. ఓకే. తర్వాత ఆర్‌సీఎం ప్రొడక్ట్స్ యూజ్ యెస్. సార్. ప్రొడక్ట్ యూజ్ చేశారు. ప్రొడక్ట్ యూజ్ చేయడం కూడా మీరు చేరగానే ప్రొడక్ట్ యూజ్ చేయడం స్టార్ట్ చేసారా? లేకుంటే కొంత టైం తీసుకున్నారా? లేదు సార్, కొంత టైం తీసుకున్నాను. ఓకే. అంటే ఆల్రెడీ కొన్ని ప్రొడక్ట్స్ చెప్పుకున్నాము. అది వచ్చి నేను తీసుకొని వాడేసరికి కొంత టైం తీసుకుంది. ఆయిల్ అయితే ఇంకా 1 మంత్ తర్వాత యూజ్ చేస్తున్నాను. ఓకే. ప్రొడక్ట్స్ యూజ్ చేసిన తర్వాత ఓకే. డెసిషన్ మారింది. అన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేసిన తర్వాత కొంచెం అన్నీ బావున్నాయి. ఏదైనా ఇంకా అన్నీ చూడాలి. ఆ తర్వాత ఎవరికైనా చెప్పాలంటే బావుంటుంది. ప్రమోట్ చేయొచ్చు అని మేమనుకున్నాము. అప్పటి నుంచి కొంచెం సీరియస్‌గా తీసుకున్నాం. మార్చ్ నుంచి నేను యాక్చువల్‌గా డిసెంబర్‌లో అయినా గానీ మార్చ్ దాకా ఎటువంటి స్టెప్ తీసుకోలేదు. అంతవరకు ప్రొడక్ట్స్ యూజ్ చేస్తూ ఉన్నాను. ఓకే. మీరు ఆర్‌సీఎం హెల్త్ కార్డ్ ఆయిల్ వాడిన తర్వాత మళ్ళీ ఆర్‌సీఎం హెల్త్ కార్డ్ ఆయిల్ కంటిన్యూ‌గా వాడితేనే బెటర్ అనిపించిందా? లేకుంటే యెస్ సార్. అది ఆర్‌సీఎం హెల్త్‌గా ఆయిల్ వాడిన తర్వాత చాలా బెటర్‌గా నాకు పెయిన్స్ ఎక్కువుండేది. హ్మ్. పెయిన్స్ అన్నీ తగ్గాయి. ఓకే. గ్యాస్ ప్రాబ్లమ్ కూడా కొంచెం చాలా బెటర్‌గా అనిపిచ్చింది. హ్మ్. అప్పటినుంచి ఇదే కంటిన్యూ చేస్తున్నాం. ఇంకా అసలు చేంజ్ అనేది లేదు. ఓకే. దాని తర్వాత మీరు గామా ఒరిజినల్ వాడారు. దానివల్ల ఏమన్నా ఆ! గామా ఒరిజినల్ సర్వరోగ నివారిణి అని చెప్పే వల్ల వాడుతున్నాము. కొంచెం చాలా వరకు చేంజ్ తెలుస్తుంది. న్యూట్రిచార్జ్ ఉమెన్, గామా ఒరిజినల్ 2 వాడుతున్నాను. ఓకే. అయితే ఎప్పుడైతే మీరు ఆర్‌సీఎంలో రెగ్యులర్‌గా ఈ జూమ్ మీటింగ్స్‌కి రావడం, అంటే సమయం ఉన్నప్పుడల్లా రావడం జరుగుతుంది. అలాగే మనకు ఆర్‌సీఎం వరల్డ్ బిల్వారాలో అకాడమీ ప్రోగ్రామ్ ఉంది అని చెప్పిన తర్వాత మీరు విన్న తర్వాత మీకు అకాడమీ ప్రోగ్రామ్‌కు రావాలని అనిపించిందా? లేకుంటే ఏదైనా ఫోర్స్ వల్ల అకాడమీ ప్రోగ్రామ్‌కు వెళ్ళడానికి ముందుకొచ్చారా? యాక్చువల్‌గా ఫస్ట్ అకాడమీ ప్రోగ్రామ్ అనంగానే అంత దూరం మనం ఏం వెళ్ళగలము? ఒక్కదాన్నే అసలు వెళ్ళలేను కదా! ఎవరు కూడా లేరు అనే అనుకున్నాను. కానీ ఇంట్లో చెప్పాక గూడా అలా వెళ్తే గదా తెలుస్తది. ఏదైనా చూస్తే గదా నువ్వేదైనా చేసుకోవడానికి అని మా వారు సపోర్ట్ చేశారు. ఓకే. వెళ్లి చూస్తేనే కదా మనకి ఏదైనా తెలుస్తది. ఇక్కడి వరకు చూస్తే ఇక్కడి వరకే తెలుస్తుంది అని. ఓకే. అందువల్ల ఓకే అనుకోని వెళ్ళాలని బుక్ చేసుకున్నాం సార్. అంటే ఆర్‌సీఎం వరల్డ్ వెళ్ళకముందు మీకు ఆలోచనలో ఆర్‌సీఎంలో ఏ విధంగా వర్క్ చేయాలని ఉండే? అంటే మనం ఇది ఒక బిజినెస్ లాగే ఉండేది అప్పుడు. అంటే ఏదో ప్రొడక్ట్ తీసుకుంటున్నాము, వాళ్ళకి ప్రమోట్ చేస్తున్నాము. అందరికీ ఏదో మనీ వస్తుంది. మనకి ఎంతో కొంత వస్తది అన్న ఉద్దేశంతోనే చేసేవాళ్ళం. కానీ అక్కడికి వెళ్ళాక అది కొంచెం నిజంగా అదొక మ్యాజిక్ వరల్డ్. అంటే ఆర్‌సీఎం వరల్డ్ అంతలా ఉంటదనుకున్నారా? అంటే మీ మీ ఊహ మీ ఆలోచనల కంటే పెద్దగా ఉందా? మీ ఆలోచనల కంటే చిన్నగా ఉందా? చాలా పెద్దగా ఉంది సార్. అసలు నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే చాలా చాలా బిగ్గెస్ట్‌గా ఉంది. ఓకే. అంటే మీకు ఆర్‌సీఎం ఆడిటోరియంలో వెళ్ళిన తర్వాత మీరు ఆర్‌సీఎం మీటింగ్స్ వింటున్నప్పుడు ఫస్ట్ డే ఏదైతే జరిగిందో, ఆ ఫస్ట్ డే జరిగిన దాంట్లో మీకు ఏమనిపించింది? అది అంతమంది ఇంతగా నమ్మి ఇందులో వర్క్ చేస్తున్నారు అనిపిచ్చింది. ప్లస్ మా ముఖేష్ కోఠారి సార్ కానీ, టీసీ చోప్రా సార్ కానీ, అంజలి కోఠారి మ్యామ్ కానీ చాలా చాలా బాగా మాట్లాడారు. ఆహ్, అది ఒక బిజినెస్ లాగా కాకుండా అంతా మన కోసమే, ఒక నవభారత్ నిర్మాణ్ కోసం అని మాట్లాడడం చాలా నచ్చింది. ఓకే. అలాగే మీకు టీసీ చాబ్రా సార్ ఏదైతే రెండవ రోజు మీటింగ్ ప్రొద్దున మార్నింగ్ సెషన్‌లో ఏదైతే టీసీ చాబ్రా అది గురుకుల్ పెట్టడం తర్వాత 10:00 టీసీ సార్ వచ్చిన తర్వాత టీసీ సార్ మాట్లాడుతున్నప్పుడు దాన్ని పూర్తిగా విన్నారు గదా! మరి మీకు అప్పుడేమనిపించింది? యెస్ సార్. చోప్రా సార్ లైవ్‌లో మాట్లాడేటప్పుడు చాలా ఎక్సలెంట్‌గా అనిపిచ్చింది.
తను ఏదో తపన పడుతున్నట్టుగా అనిపించింది. అది ఒక వ్యాపారం కాదు, ఒక నవభారత్‌గా నిర్మాణం చెప్తున్నారు. చాలా తపనగా అనిపించింది అతనిలో. అంటే ఆ తపన ఎవరి కోసం కనిపించింది? మన కోసమే సార్. అదే నవభారత్ నిర్మాణం చెప్పారు కదా సార్. ఆ! హ్మ్. అందరూ బాగుండాలి అని. అంటే మనకు యాక్చువల్‌గా తెలుగు రాష్ట్రాలలో ప్రాబ్లమ్ ఏందంటే లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఉంటుంది. కానీ దాదాపుగా మీరు మీటింగ్ మొత్తం దాదాపుగా 2 డేస్ గూడా కంటిన్యూ‌గా గూడా మీటింగ్‌లో అటెండ్ అయ్యారు గదా! అంటే అలా అంత కంటిన్యూ అటెండ్ కావడానికి కారణాలేంటి? యాక్చువల్‌గా అది హిందీ నాకు కొంచెం అర్థమవుతుంది. అదొకటి ప్లస్ పాయింట్. ప్లస్ మళ్ళీ వచ్చి వాళ్ళు చెప్పిన విధానం కానీ, వాళ్ళు చెప్పే ఇది చాలా బాగా నాకు నచ్చింది. అందువల్ల నేను కంటిన్యూగా ఉన్నాను. హ్మ్. ఇంకా నేర్చుకోవాలి అనిపించింది. ఒక 2 డేస్ తొందరగా అయిపోయింది కదా అనిపించింది. ఓకే. మరి అంత బిజీ షెడ్యూల్‌లో గూడా ఎందుకంటే దాదాపుగా మీరు ఇంత టైట్ షెడ్యూల్‌గా ఎప్పుడు గూడా ప్రయాణం చేసి ఉండరనుకుంటాను. ఎందుకంటే నెల్లూరు నుంచి బిల్వాడ వెళ్ళడము, మళ్ళా తర్వాత ఇమ్మీడియేట్‌గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా సెషన్స్, తర్వాత రెండో రోజు గూడా పొద్దున్నే 4 గంటలకు లేసి అంటే రెడీ అవ్వడము, 6 గంటలకి హాల్‌కి వెళ్ళడము. తర్వాత మధ్యాహ్నం 1 గంట వరకు మొత్తం మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ ఫ్యాక్టరీస్ విజిట్ జేయడం. మళ్ళీ ఇమ్మీడియేట్‌గా తిరిగి ప్రయాణం గావడం. అంటే ఇది అంటే చాలా కష్టంగా, టైర్డ్‌గా అనిపించిందా? లేకుంటే ఇష్టంగా అనిపించిందా? అట్లేం లేదు సార్. ఓకే. ఒక ప్లాన్డ్‌గా షెడ్యూల్ చాలా బావుందనిపించింది. ప్లానెడ్‌గా ఫ్రీ షెడ్యూల్ చేస్తున్నారు సార్. చాలా బావుంది. అలా ఏమి అనిపించలేదు. కరెక్ట్‌గా ప్రాసెసింగ్ బాగుంది. అయితే మీరు ఎప్పుడైతే ఈ యొక్క ఆర్‌సీఎం సిస్టమ్‌లో ఇదంతా విన్న తర్వాత, ఇదంతా మీరు వెళ్ళిన తర్వాత ఆర్‌సీఎంలో సక్సెస్ కావాలంటే ఏ విధంగా మనం ముందుకు వెళ్తే సక్సెస్ కాగలుగుతాం? ఏ స్టెప్స్ వేస్తే సక్సెస్ కాగలుగుతాం? ఈ స్టెప్స్ అంటే అదే మన ప్రొడక్ట్‌లో చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ ఉంది. అది ఒకటి. మనకి ఎవరికైనా నిజమే చెప్పాలి. నిజమే అందులో ఉన్నదే చెప్పి మనము హ్మ్. ప్రమోట్ చేయాలి. ఇది ఒక బిజినెస్ లాగా కాకుండా ఒక హెల్త్ అవేర్‌నెస్‌గా తీసుకెళ్ళాలి అని నేను అనుకుంటున్నాను. అంటే అక్కడికి వెళ్లి వచ్చిన తర్వాత నేను ఈ డెసిషన్ తీసుకున్నాను. బిల్వార వెళ్లి వచ్చాక. ఓకే. బిల్వారా వెళ్ళకముందు ఇదొక ప్రొడక్టు, ఇదొక కంపెనీ, ఇందులో నేను డిస్ట్రిబ్యూటరు, ఇందులో కొద్దిగా ఆరోగ్యం వస్తది, ఆదాయం వస్తది. ఆహ్, వేరే వాళ్ళకి కూడా ఆదాయాన్ని ఇప్పించొచ్చు అనే కాన్సెప్ట్ బిల్వాడ వెళ్ళకముందు ఉండే. బిల్వాడ వెళ్ళి నేను వచ్చిన తర్వాత ఇది ప్రజలకు ఉపయోగపడేది, ప్రజలను చైతన్యవంతులను చేసి వాళ్ళని ఆరోగ్యం చేయడమే ఒక లక్ష్యం అనేది ఇది మీకు అర్థమైంది అని అంటున్నారు కదా! సార్. అదే సార్. ఫస్ట్ అయితే నిజంగా రియల్‌గా అయితే ఒక బిజినెస్‌ని ప్రమోట్ చేస్తున్నట్టుగానే చూసాము. తర్వాత ఇంకా చోప్రా సార్ చెప్పిన మాటలు అక్కడ అన్నీ చూసిన తర్వాత ఫస్ట్ ప్రజలలో ఒక హెల్త్ అవేర్‌నెస్ తీసుకురావాలి అని నాకు అనిపించింది. ఫస్ట్ నెల్లూరులో ఎక్కువగా చేయాలి. ఓకే. అంటే కేవలం ఒక నెల్లూరులోనే ఎక్కువ మందిని అవేర్‌నెస్ తీసుకురావాలని అనిపిస్తుందా? లేకుంటే మీకు దేశమంతటా గూడా అవేర్‌నెస్ చేయాలంటే టీసీ సార్ అయితే అవకాశం బోలెడుంది. ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి అని చెప్తున్నారు గదా! అంటే అది ఆ అవకాశం దేశమంతటా ఉంది గదా! దేశమంతటా ఉంది సార్. ఫస్ట్ మన నెల్లూరులో అవేర్‌నెస్ తీసుకురావాలి. ఓకే. స్ప్రెడ్ చేస్తాము. స్ప్రెడ్ చేసినంత వరకు స్ప్రెడ్ చేస్తాము. ఫస్ట్ మన ఇల్లు కా ఓకే. ఇంకా ఏదైనా చెప్పగలుగుతారా? అంటే మీకు ఇందులో ఒక సక్సెస్ అనేది కనిపిస్తుందా? అవును సార్. చాలా సక్సెస్ కనిపిస్తుంది. అంతమందిని ఒక్క దగ్గర చూడడం అనేది చాలా గ్రేట్‌గా ఫీల్ అయ్యాము. ఓకే. అందరూ ఒక కుటుంబంలాగా అసలు ఎవరితో ఎవరికి ఎటువంటి సంబంధం లేకపోయినా
ఒక భాష కావచ్చు, జాతి కావచ్చు, అది ఏదైనా కావచ్చు. కానీ అలా ఉండడం అనేది చాలా గ్రేట్‌గా అనిపిచ్చింది. ఓకే. ఆహ్, మీరు మామూలుగా మనం వెళ్ళినప్పుడు ఎక్కడికన్నా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు మనం మన అవసరాలకు తగ్గట్టుగా మనం ప్లేసెస్ ఎన్నుకుంటాం ఉండడానికి. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత ఒకే దగ్గర 50 మంది, 60 మంది, 100 మంది ఒకే హాల్‌లో ఉండడం వల్ల అది మీకేమైనా ఆహ్, నెగెటివ్ ఫీలింగ్ ఏమైనా వచ్చిందా? అలా అంతా ఏం లేదు సార్. యాక్చువల్‌గా అందరితో ఉండాలని మేము అనుకున్నాము. అలా ఉండడం వల్లే కొంచెం బావుంటుంది కదా! ఓకే. ఓకే. అయితే ఇప్పుడు యాక్చువల్‌గా ఏదైతే మీరు ఆర్‌సీఎం ఆహ్, మొత్తం ఆర్‌సీఎం వాళ్ళు చూసి వచ్చిన తర్వాత మీకి దీన్ని చాలా బాగా తీసుకువెళ్ళాలి అనే ఒక ఆలోచన మీకొచ్చింది. సంతోషం. అంటే ఫస్ట్ ఏంటంటే యాక్చువల్‌గా చెప్పాలంటే అంటే మీరు మాట్లాడుతున్నారు అని మిమ్మల్ని పొగడడం అని కాదు. మీరు ఆర్‌సీఎంలో ఏ సిద్ధాంతంతో పనిచేస్తే సక్సెస్ వస్తుంది అనే దానికి 100% మీరు దాన్ని ఫాలో అవుతున్నారు. ఎందుకంటే ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నారు. ప్రొడక్ట్‌ని డిస్‌ప్లే చేస్తున్నారు. రెగ్యులర్‌గా నెల్లూరులో జరిగే ప్రతి మీటింగ్‌ని గూడా రెగ్యులర్‌గా అటెండ్ చేశారు. సేమ్ టైమ్ మీరు ఆర్‌సీఎం వరల్డ్‌కు రావడం జరిగింది. అయితే ఆర్‌సీఎం వరల్డ్‌కు వచ్చిన తర్వాత అంటే సక్సెస్ కావాలంటే ఏం చేయాలి? ఆర్‌సీఎం వరల్డ్‌కు ఇంకా మీ గ్రూప్‌లో ఉండే ప్రొడక్ట్ యూజ్ చేసే వాళ్ళని ఆర్‌సీఎం వరల్డ్‌కు తీసుకువెళ్ళడం బెటరా? లేకుంటే నెల్లూరులో ఉండే మీటింగ్‌లతోనే సరిపెడితే బెటరా? లేదు సార్. ప్రతి ఒక్కరు ఆసియం వరల్డ్‌కి రావాలి. నా ఫ్రెండ్స్ అందరూ నిన్న కాల్ చేసి వచ్చావా అని అడిగి అదే చెప్పారు సార్. అంటే అక్క స్టేటస్ అప్‌డేట్ చేస్తూ ఉండినది. హ్మ్. అది చూసిన ప్రతి ఒక్కరు మమ్మల్ని వదిలేసి ఎట్లా వెళ్ళిపోయావు? ఈసారి నెక్స్ట్ టైమ్ మేము వస్తాము అని అడుగుతున్నారు సార్. కంపల్సరీ ప్రతి ఒక్కరిని నా ఫ్రెండ్స్‌ని అందరిని ఒక్కసారి విజిట్ కంపల్సరీ చేపిస్తా. వాళ్ళ ఐడీ తీసుకుంటారా? తీసుకోరా? అనేది తర్వాత విషయం. అది ఎలా ఉంటుంది అనేది అది ఒక వండర్ వరల్డ్, మ్యాజిక్ వరల్డ్. ఆ వరల్డ్ కంపల్సరీ చూడాలి అని చెప్పాను సార్ నా ఫ్రెండ్స్‌కి అందరికి కూడాను. ఓకే. రైట్. డెఫినెట్. తప్పకుండా. ఇప్పుడు ఏదైతే సీక్వెన్స్‌లో మాట్లాడడం జరిగిందో 100% ఒక సక్సెస్ రేషియో అంటే నవభారత నిర్మాణం. ఎందుకంటే భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరి జీవితంలో ఆరోగ్యవంతమైన జీవితం రావాలి. తర్వాత అలాగే ఆర్థికంగా ఎదగాలి. ఆర్థికంగా ఎదగడం కూడా స్టెప్ బై స్టెప్ ఎదగాలి. అది కంపెనీ యొక్క సిద్ధాంతం. అందుకే కంపెనీ గూడా ఎలాంటి మిస్మరైజ్ చేసే స్కీమ్స్ గానీ, లేకపోతే మభ్యపెట్టి ఆర్‌సీఎంలో జాయిన్ జేసుకోవడం గానీ, రాత్రికి రాత్రే డబ్బులొచ్చే స్కీమ్స్ గానీ ఆర్‌సీఎంలో ఉండవు. అది కంపెనీ ఫౌండర్ మొదటి నుంచి అదే చెప్తున్నారు. ఇప్పుడు గూడా అదే చెప్తున్నారు. ఒక వ్యక్తి ఆర్‌సీఎంలోకి వచ్చిన తర్వాత ఆర్‌సీఎం సిస్టమ్‌లో అంచెలంచెలుగా ఎదగడానికి మన ఆర్‌సీఎం ప్లాన్ డిజైన్ చేయబడింది. ఆర్‌సీఎం ఎదగడానికి కొరకు డిజైన్ చేయబడలేదు. ఆర్‌సీఎం ఇంతవరకు ఎదుగుదల కేవలం ప్రతి ఒక్క పౌరుడి యొక్క ఆరోగ్యం, ఆదాయం, వాళ్ళ యొక్క విజయం మంతమైన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లడానికే నిర్దేశించబడ్డది. ఇది ఎవరైనా నమ్మినా, నమ్మకపోయినా ఇది 100కు 100% కరెక్ట్. కాబట్టి ప్రతి ఒక్కరు గూడా ఆర్‌సీఎంని ఏదో ప్రొడక్ట్‌గా గాని, లేకపోతే ఆర్‌సీఎంని ఏదో డబ్బు సంపాదించే విధంగా గాని చూడొద్దు. అంటే ప్రతి మనిషికి డబ్బనేది అవసరం. నేను లేదని చెప్పను. డబ్బు అవసరమే. కానీ అవసరానికి మించినది సంపాదించడానికి కొరకు ఆర్‌సీఎంలో పని చేయాల్సిన అక్కర్లేదు. నిజాయితీగా పనిచేయడం వల్ల, నిజం మాట్లాడడం వల్ల, ఒక యూనిటీగా ఉండడం వల్ల, ఎలాంటి ప్రలోభాలు పెట్టకుండా ఉండడం వల్ల ఇందులో సక్సెస్ కావచ్చు. అంటే 2 రకాలుగా ఇందులో చేయొచ్చు. ఏదన్నా మనం అబద్దాలాడి గూడా చేయొచ్చు ఆర్‌సీఎంని. లేదా నిజం మాట్లాడి గూడా చేయొచ్చు. కానీ నిజం మాట్లాడి ఎప్పుడైతే ఆర్‌సీఎంని మనం చేస్తామో, అది చేసినప్పుడు ఆర్‌సీఎంలో ఎంత వరకు మనకు దీని యొక్క అనుభవం ఉంటుందో అది అసలు యాక్చువల్‌గా మాటల్లో చెప్పలేనిది. కాబట్టి మనం అంటే ఏదైతే ఆర్‌సీఎం వరల్డ్ ట్రిప్ ఏదైతుందో చాలా చాలా అద్భుతంగా జరిగింది. అలాగే ఇప్పుడు మన మధ్య స్వాతి ఉన్నారు. తను గూడా బిలవాడ వచ్చారు.
ఒకవేళ వీలుంటే స్వాతి గారు మీరు మాట్లాడొచ్చు. జేఆర్సీఎం అండి, మీ పేరు చెప్పండి, మీ ఊరు చెప్పండి. స్వాతి కాదు సార్, మన కొత్తగా జాయిన్ అయ్యారు కదా. ఓకే. రైట్. ఓకే. రైట్. పర్వాలేదు. రైట్. మీరు మాట్లాడారు కదా.